మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు కావచ్చు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన వాళ్ళు కానీ, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చేసిన వాళ్ళు కానివ్వండి, మా గులాబీ సైన్యానికి, వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, అడ్వకేట్లకు కానివ్వండి, డాక్టర్లకు కానివ్వండి, ఇంటలెక్చువల్స్, విద్యార్థులు, మహిళలు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అది కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన. మీకు గ్రామ శాఖలో కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ కానివ్వండి, అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున రేపు రాస్తారోకో ధర్నాల కార్యక్రమాలు చేయండి. శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే చేయండి. ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండే పరిస్థితిలో లేదు. ఇష్టం, మా దగ్గర అధికారం ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం. ఇది ఏం పద్ధతి? ఏం ప్రజాస్వామ్యం ఇది? మీరు చూసినారు, కేసీఆర్ గారు నేను అటెండ్ అవుతాను రాసిండు. మీరు రండి, వ్యవసాయ క్షేత్రంలో నేను ఉంటా, మీరు రండి, వచ్చి మీరు ఎప్పుడైనా పర్వాలే ఒక రోజు ముందు చెప్పండి అని వారు చెప్పారు. చెప్పిన తర్వాత నిన్నపోయి ఆ గోడకు నోటీస్ అంటించడం ఏంది? అంటే ఎవరిని కించపరుస్తుంది? అంటే ప్రభుత్వాలు అనేది పర్మనెంట్ అనుకుంటున్నారా? ఏ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో పర్మనెంట్ కావు. ఇప్పుడు నిన్న చూస్తే నేను ఎందుకు చెప్పిన అంటున్నారు సర్కస్ కంపెనీ నడిపిస్తున్నారని. స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చారు, వీళ్ళు కాంగ్రెస్ కాదు, వీళ్ళు టీఆర్ఎస్ శాసనసభ్యులే అని చెప్పి తీర్పిచ్చారు. అంటే ప్రజలు ఏమనుకుంటారు కూడా పక్కన పెట్టిండు. వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లల్లో ప్రచారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మరి స్పీకర్ గారు మీ మనుషులను పంపించి మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడైనా మీకు స్పష్టత వస్తుందేమో చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే సర్కస్ కంపెనీ నడిపిస్తున్నారు అంటున్నాను నేను. ఏంది ఇది ప్రజాస్వామ్యం లోపట? అంటే మీ ఇష్టం, ఏది పడితే అది చేసేస్తాం. ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డిని చూశారు, తన సొంత నియోజకవర్గం, ఒక ఎమ్మెల్యే, తన సొంత పుట్టిన గ్రామం వేనవంక, ఆ గ్రామంలో సమ్మక్క సరళమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చాలా గ్రాండ్గా జరుగుతుంది. సరే, అక్కడ ట్రస్టీ ఉన్న వాళ్ళకేమో కోర్టు డైరెక్షన్ ఇచ్చినారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలనేది నేను పేపర్లో, టీవీలో కానీ అక్కడ చెప్పినటువంటి అధికారులు. నేను పోలీస్ డిపార్ట్మెంటుకు డీజీపీ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి, ఒక నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో జరిగేటువంటి జాతరలో కుటుంబ సభ్యులతోనే అటెండ్ చేసుకునేటువంటి రైట్ ఉండదా? కోర్టు చెప్పింది ట్రస్టీ వాళ్ళని చేయమని చెప్పింది తప్ప అక్కడ ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ అలో చేయొద్దని ఎక్కడని చెప్పిందా? ఒకవేళ ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం మీకు ఏమన్నా అనిపిస్తే ఆ ట్రస్టీ మెంబర్స్ ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆ గౌరవ శాసనసభ్యునికి సెక్యూరిటీ ఇచ్చి, మీకు ప్రోటోకాల్ కూడా ఉన్నది, తీసుకుపోయి పూజ చేపిస్తే సరిపోతుండే. మీరు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసిండు, అతను నోరు జారిండు, మళ్ళీ ఆయన పశ్చాత్తాపడ్డటువంటి సంఘటన మనం నిన్న చూసినాం. దీనికి ఏం అవసరము?
మళ్ళీ మీరు కేసులు పెట్టవలసిన అవసరం ఏంది? ఆయన నోరు జారే అవసరం ఏముంది? దానికి మీరు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కెళ్ళడం ఏంది? అతను ఉన్నాడు, వాళ్ళ భార్య ఉన్నది, ఒక ఎస్సీ సర్పంచ్ ఉన్నది, బిడ్డ ఉన్నది. అంటే ఏం చేయాలనుకుంటారు ఈ రాష్ట్రాన్ని? అంటే ఒక నియోజకవర్గంలో తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో నేను దేవుడి దర్శనానికి పోతా అంటే మీరే సెక్యూరిటీ ఇచ్చి తీసుకుపోయి చేపించి పంపించేది ఉండే కదా. ఇదంతా రాదాంతం చేయవలసినటువంటి అవసరం వారికి ఉండేది కాదు, మీకు ఉండేది కాదు కదా. ఇప్పుడు మేము నిరసన చేస్తా అంటే అరెస్ట్ చేస్తారు కదా, అది మీ చేతుల పని కదా. ఒక బాధ్యత గల శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో దేవుణ్ణి మొక్కుకునే రైట్ కూడా లేదని చెప్పేటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గం ఈ దేశ చరిత్రలో నేను మాత్రం ఎప్పుడు చూడలే. ఎవ్రీ నైట్ యాజ్ ఏ శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో తప్పకుండా ప్రోటోకాల్ ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణంలో ఏమన్నా 2-3 గ్రూపులు ఉండి విభేదాలు ఉన్నా కూడా వాళ్ళని దర్శనం చేపించి ఇతను కూడా తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఓడిచిపోయే అటువంటి దానికి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి, రెండోది ఇక్కడ కేసీఆర్ గారి పట్ల నిన్న మొన్న జరిగిన పరిణామాల పట్ల చట్టం చాలా క్లియర్గా అడ్వకేట్లు చాలామంది మాట్లాడుతున్నారు, మీడియాలో సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఒక సీనియర్ సిటిజన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఇది కాదు అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, ఈ దేశాన్ని ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా నిలిపినటువంటి ఒక గొప్ప మహానుభావుని ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి లాస్ట్కు నేను చనిపోయినా పర్వాలేదు నాకు రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తికి మీరిచ్చే గౌరవ మర్యాద ఇదేనా? మీరు ఈ పనులు ఎప్పుడు చేయాలి? వారు రానన్నప్పుడు కదా. వారు ఏం చెప్పారు? చట్టాన్ని నేను గౌరవిస్తా తప్పకుండా, ప్రజాస్వామ్యంలో నా బాధ్యత అని వారు చెప్పారు. ఏం జరుగుతుంది రాష్ట్రం లోపల? ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేయడము, బలవంతాలు చేయడము. మొన్న ఎలక్షన్ పెట్టిరు, ఇప్పుడు 13వ తారీఖు